సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభువే చెప్తూ ఉన్నాడు, మీలో ప్రవక్త అయిన ఒకడు ఉండిన ఎడల. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం. నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును అని. మరి దేవుడు మాట్లాడాలంటే దేవుని యొక్క దర్శనం పొందుకోవాలి. దేవుని గురించి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి అంటే ఆయన వారితో మాట్లాడి ఫలానా విషయాలు చెప్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన నాకు అంత గొప్ప అనుభవాలు లేవు. ప్రార్థనలో నాకు అంతటి గొప్ప అనుభవాలు అయితే లేవు కానీ నేను కేవలము నార్మల్గా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, వాక్యము చదువుకుంటూ ఉన్నాను అంతే తప్ప దర్శనాలు చూసే స్థాయికి నేను ఎదగలేదు. కలలో దేవునితో మాట్లాడేటువంటి స్థాయికి నేను ఎదగలేదు. మరి నా జీవితము ఏ విధంగా మారుతుంది అన్న? కొందరైతే మంచి ప్రార్థనాపరులు కాబట్టి దేవుడు వారితో మాట్లాడతాడు కాబట్టి వారు దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకోవడాన్ని బట్టి వారు పదే పదే ఆ వాగ్దానాలు దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించడం వలన ఆ వాగ్దానాలు వారి జీవితంలో స్వతంత్రించుకుంటారు. మరి నా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఇదే నీ ప్రశ్న అయినట్లయితే ప్రభు ఈరోజు నీకే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, నీకు ఎటువంటి ప్రత్యేకమైన దర్శనాలు వాగ్దానాలు పొందుకోకపోయినా, నువ్వు ఏ విధమైన సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ దేవునితో డివైన్ ఎన్కౌంటర్స్ జరగకపోయినా కానీ నీవు గనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను, మంచితనాన్ని, నమ్మకత్వాన్ని, దేవుడు నమ్మదగిన వాడు, నా కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, మరణాన్ని జయించాడు, ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు, ఆయనను నమ్మితే నా బ్రతుకు మారుతుంది అనేటువంటి విశ్వాసముతో గనుక నువ్వు నింపబడినట్లయితే నీకు ఒక శుభవార్త ఏంటంటే, నీ జీవితంలో అసాధారణమైన ఆత్మీయ అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా నువ్వు వాక్యాన్ని నమ్మితే, వాక్యం ద్వారా చెప్పబడిన జీవము కలిగిన ఆ దేవుణ్ణి, ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు విశ్వసించినట్లయితే, ఆయన ప్రేమను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన శక్తిని నువ్వు నమ్మి నీ పరిస్థితి ఏమిటో అది దేవుని ముందు పరిచినట్లయితే, నువ్వేమైతే కోరుకుంటున్నావో వాక్యానుసారంగా అది స్పష్టంగా దేవునికి చెప్పినట్లయితే, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడిచ్చే జవాబును, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు కూడా చవి చూస్తావు. అటువంటి వారు బైబిల్లో ఉన్నారు. వారి జీవితంలో ఎటువంటి అసాధారణమైన సంఘటనలు జరగలేదు, ఇటువంటి సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఏమీ చూడలేదు. వాళ్ళు కేవలం దేవుని యొక్క మంచితనాన్ని తెలుసుకున్నారు. నాలాంటి వారిని బట్టి, ఎవరు చెప్పడాన్ని బట్టి, వాక్యం చదవడాన్ని వినడాన్ని బట్టి నమ్మారు, వెంటనే ప్రార్థన చేశారు. ఎబ్బేజ్ అనేటువంటి వ్యక్తి గురించి మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూసినట్లయితే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. ఎబ్బేజు గురించి ఈ దినవృత్తాంతాల గ్రంథం మీరు చూస్తే మొదటి నుంచి ఈ 4వ అధ్యాయము వరకు కూడా అంత సాధారణంగా వాళ్ళ యొక్క వంశావళుల గురించి రాసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ 9-10 వచనాలు వచ్చేసరికి కొద్దిగా ఆ క్రమాన్ని పక్కన పెట్టి ఎబ్బేజు గురించే ఒక ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఎబ్బేజు గురించి ప్రత్యేకంగా పేర్కొనడం గురించి అక్కడ మనం చూస్తాం. ఏంటంటే, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను.
సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. ఏంటి, ఎందుకు మరి అతని పుట్టుక గొప్పదా? గొప్ప పుట్టుక పుట్టాడు కాబట్టి అతడు ఘనం పొందాడా అంటే అది కూడా కాదు. ఏంటి ఎబ్బేజు యొక్క గొప్పతనం అంటే, ఎందుకు అంత ఘనం పొందాడు అంటే, మనకు అతని పుట్టుకలో అయితే ఏమటువంటి గొప్పతనం కనపడదు. కాకపోగా ఇంకా వాళ్ళ తల్లి అతన్ని అసహించుకున్నట్టుగా, తన తల్లే అతన్ని అసహించుకొని వేదన పడి ఇతనికి కంటిని గనుక అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే వేదన అని అర్థం. ఎవరైనా కొడుకు దుఃఖము, వేదన, బాధ అనే పేరు పెట్టుకుంటారా? కానీ తల్లి అతనికి ఆ పేరు పెట్టిందంటే ఈవెన్ తల్లి కూడా అతన్ని పెద్దగా ఇష్టపడలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎబ్బేజ్ ఏం చేశాడండి? తన దేవునికి, ఇశ్రాయేలీయులైన దేవుడికి మొర్రపెట్టాడు. ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టాడు. యెహోవా దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ దేవునికి మొర్రపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తుకు మొర్రపెట్టి స్పష్టంగా తన పరిస్థితి ఏమిటో దేవునికి విన్నవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని గురించి విని లేదా చదివి ఆయనకు మొర్రపెట్టాడో, అతడు మొర్రపెట్టినదంతా దేవుడు విని, అతని ప్రార్థన విని, అతడికి కావాల్సింది అడిగినదంతా దయచేశాడు. అలానే 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా అంతే కదా. ఆమె ఎటువంటి సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ అయితే పొందుకోలేదు. కేవలం విన్నది యేసుప్రభు గురించి, విని తెలుసుకున్నది. తెలుసుకోవడాన్ని బట్టి ఒక విశ్వాసముతో తాను నింపబడి, ఈ దేవుడు నన్ను స్వస్థపరచగలడు, ఈ యేసయ్య నన్ను బాగు చేయగలడు అని నమ్మింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిస్పృహ కలిగించే సంఘటనలు వచ్చినా ఆగిపోకుండా, అడ్డంకులు వచ్చిన ఆ దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి, ఆయనను ప్రార్థించటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, సమాజం అడ్డుపడినా, ఎవరు అడ్డుపడినా అవన్నీ లక్ష్య పెట్టక ముందుకు వెళ్ళింది. పట్టుదలతో ముందుకు వెళ్ళి తాను విశ్వసించి, తాను చెయ్యి పట్టి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నది. దేవుని యొక్క అద్భుతమైన స్వస్థతను పొందుకున్నది. ఇక్కడ ఎవరు ఆమె తల మీద చేయిబెట్టి ప్రార్థన చేయలేదు, ఆమెకు దర్శనం కలగలేదు, ఎవరు ఆమెకు వాగ్దానం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా కేవలం యేసు ప్రభు గురించి విని నమ్మి ముందుకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే స్వస్థతను పొందుకున్నది. సో ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ ఎటువంటి దర్శనాలు నాకేం కలగట్లేదు, ఎటువంటి ప్రత్యేకమైన వాగ్దానాలు నేనేం పొందుకోలేదు, అందరూ చెప్తున్నట్టుగా నేను ఏ విధమైన కళలో కూడా ఎటువంటి ఈ సూపర్ న్యాచురల్గా అసాధారణమైన ఆత్మీయమైన అనుభవాలు అయితే నాకేం కలగలేదు, కానీ నా బ్రతుకు మారాలని, దేవుని యొక్క దీవెన నా జీవితంలో నేను చూడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు నన్ను కనికరిస్తాడా? నేనంత గొప్ప ప్రార్థనాపరుణ్ణి కాకపోవచ్చు. మరి దేవుడైతే శక్తిమంతుడు కదా, నన్ను దేవుడు కనికరిస్తాడా అనేటువంటి ప్రశ్న ఒకవేళ నీలో ఉన్నట్లయితే దానికి సమాధానం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు. ఖచ్చితంగా వారి బ్రతుకును ఆశీర్వదించిన దేవుడు, వారి జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము చేస్తాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. మరి నీ ఏం చేయాలి అంటే వారి వలె నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేయాలి. నీ పరిస్థితి ఏమిటో దేవునికి స్పష్టంగా వివరించు, విశ్వసించు. ఆ యొక్క విశ్వాసంతోనే ముందుకు నడువు. దేవుడు ఖచ్చితంగా వారి జీవితాలు అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు తప్పకుండా చేస్తాడు. నిన్ను కనికరిస్తాడు. నీ జీవితంలో తన మహిమను చూపిస్తాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక, కాపాడునుగాక. ఆమెన్.